ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వాక్యాలు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రభువునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు మానవులను ఏ రీతిగా సృజించారు అనే సంగతి మనము గమనిస్తున్నాం. దేవుని స్వరూపమందు వారిని సృజించెను అనే సంగతులు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు మానవులను సృజించిన విధానం ప్రధానంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని స్వరూపములు కలవానిగా దేవుడు మానవుని సృజించాడు. దైవ స్వరూపములు, ఈ సంగతి మనము చదువుకుంటున్నప్పుడు మొదట దేవుని స్వరూపములు ఏవి అనే సంగతి మనకు పూర్తిగా అర్థం కావాలి. దేవుని యొక్క స్వరూపములు ఏమిటో మనకు అర్థమైతే దేవుడు మానవుని ఎంత ఉన్నతంగా సృజించారో అనే సంగతి మనకు అర్థమవుతుంది. స్వరూపం అంటే భౌతిక సంబంధటువంటి రూపం కాదు. చాలామంది కనీసం భాషాపరమైనటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మానవులు తయారు చేసిన ప్రతిమలను స్వరూపము అని చెప్తున్నారు. భౌతిక సంబంధమైనటువంటి స్వరూపం కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వస్తుంది, ఏ ఆధారంగా నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్య ఆధారంగా ఈ సంగతులు నేను తెలియజేస్తుంటున్నాను. క్రైస్తవ లోకములో స్వరూపము అనే దాని యొక్క గ్రహింపు కూడా లేని వారు చాలామంది ఉన్నారు. నేను ఒకసారి కడపలో ఒక బస్సులో కూర్చున్నాను. నా ప్రక్క ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ప్యాకింగ్ చేసినటువంటి వస్తువు అక్కడ ఉన్నది. నేను ఆ వ్యక్తిని అడిగాను, అయ్యా అది ఏమిటి అని. స్వరూపం అన్నాడు. నాకేం అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను, స్వరూపం అన్నాడు. అయ్యా నాకు అర్థం కాలేదు, ఏమిటో చెప్పమంటే దేవుని స్వరూపం అన్నాడు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఒకవేళ అన్యులు ఎవరైనా మాకు చెప్తే నాకంత వింతగా గోచరించేది కాదు, కానీ క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఆయన చెప్పిన మాట లేకపోతే అనుసరించే విధానం అతని నోట ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. దేవుని గురించిన గ్రహింపు లేకుండా, దేవుని యొక్క వాక్యం గురించిన సత్యము గ్రహించకుండా మానవులు తయారు చేసిన ప్రతిమలను స్వరూపము లేక దేవుడు అని చెప్పుకునుట చాలా దారుణమైనటువంటి విషయం. ఒకవేళ నాతో మాట్లాడినటువంటి వ్యక్తి వేదాంతపరంగా ఏమీ తెలియని వ్యక్తి, అందువల్ల అతని గురించి నేను ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ
వారికి బోధించే బోధకులు వారిని ఆ మార్గంలో నడిపించారు. ఇటీవల కూడా నేను ఒక పోస్ట్ చూశాను. అందులో ఒక వ్యక్తి, అంటే వారి లెక్కలో గురువు అనుకోండి, ఏం చెప్పారంటే అది బొమ్మ కాదు, మేము పూజలు చేసినప్పుడు అది స్వరూపంగా మారుతుందని చెప్పారు. బైబిల్లో ఎక్కడ కూడా ఈ విషయం లేదు. ఒక బొమ్మకు వారు పూజలు చేస్తే అది దేవుని యొక్క స్వరూపంగా మారుతుంది అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. 66 గ్రంథాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని వచనాలు ఉన్నాయో, ఆ అధ్యాయాల్లో, ఆ వచనాల్లో, ఆ పుస్తకాల్లో ఎక్కడ కూడా ఈలోకపరంగా లేక విద్యాపరంగా వేదాంత విద్య అభ్యసించిన వారు కొన్ని పూజా పునస్కారాలు చేస్తే ఒక బొమ్మ దేవుని యొక్క స్వరూపంగా మారుతుంది అనే విషయం బైబిల్లో ఎక్కడ లేదు. నేను ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్ చదివాను, తెలుగులో కూడా చదివాను. అనేక సార్లు దీని యొక్క వాక్యం చదువుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడా ఈ గురువులు ఒక బొమ్మకు పూజలు చేస్తే, అంటే వారి లెక్కలో, అంటే వారి భాష, వారు ఉపయోగించిన భాషని ఉపయోగిస్తున్నాడు, దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. పూజలు చేస్తే అది దేవుని యొక్క స్వరూపంగా మారుతుందనే విషయం బైబిల్లో ఎక్కడ లేదు. అంటే వారు బైబిల్ యొక్క సత్యాలను ఏ రీతిగా మార్చివేస్తున్నారు, వారు మార్చివేసి ఆ ప్రజలకు వారు ఎటువంటి దుర్బోధలు చేస్తున్నారు అనే సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక ప్రతిమ కాదు, ప్రత్యేకంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేని వాటిని వారు అనుసరిస్తూ వాటిని ప్రజలకు బోధిస్తూ ప్రజలను ఏ రీతిగా అజ్ఞానంలోకి నడిపిస్తున్నారు. ఇక్కడ అన్యుల గురించిన ప్రస్తావన కాదు సుమా, క్రైస్తవులు అని చెప్పని వారిని గురించి వారు ఎటువంటి విధానాలు అనుసరిస్తున్నారు, ఎటువంటి బోధలు చేస్తున్నారు, ప్రజలను ఏ రీతిగా సాతాను యొక్క మార్గంలో నడిపిస్తున్నారు అనే సంగతి ఆలోచిస్తే చాలా వేదన కలుగుతుంది. దేవుని వాక్యానికి, దేవుడు చెప్పిన సత్యాలకు ప్రతికూలంగా, విరోధంగా వారు ఎటువంటి బోధలు చేస్తున్నారు. పైన ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందుకు కానీ ఏ రూపమును నీవు చేసుకునకూడదు, వారికి సాగిలపడకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన, అనగా తాము ప్రతిమలను చేసుకుని పూజించడం వలన దేవుడు వారిని ఏ రీతిగా శిక్షించారు, క్రమపరచడానికి ఎటువంటి శిక్షల వారికి పంపించారనే సంగతి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. దేవుని యొక్క గ్రంథంలో ఇన్ని సత్యాలు స్పష్టంగా తేటగా దేవుడు తెలియచేసిన, దేవుడు చెప్పింది ప్రక్కన పెట్టేసి, ఆదము హవ్వలకు దేవుడు చెప్పిన సత్యాలు ప్రక్కన పెట్టేసి సాతాను యొక్క ప్రలోభాలకు లోనైపోయి సాతాను యొక్క ఉద్దేశాలు లేక మన యొక్క మార్గాలు ఏ రీతిగా అనుసరించి వారు సర్వనాశనం అయిపోయి మానవ జాతిని సర్వనాశాన్ని నడిపించారో, ఈనాటి బోధకులు కూడా ఇటువంటి దుర్బోధలే చేస్తున్నారు. చాలా భయంకరమైన విషయం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, స్వరూపం అంటే ఏమిటి అవి కూడా తెలియదా బోధకులకు? దేవుని యొక్క వాక్యంలో ఏమి దేవుడు తెలియజేస్తున్నాడు? ఈ సంగతులు ఒక వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తూ వస్తాం. దేవుని స్వరూపాల్లో ప్రథమంగా దేవుడు ఆత్మస్వరూపి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరచాడు. తాను ఏమై ఉన్నాడో ఆ సత్యాలు దేవుడే తన భక్తుల ద్వారా తెలియచేశాడు, వ్రాతపూర్వకంగా మనకు రాయించి ఇచ్చాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో బైబిలు బాగా పరిచయం వారికి గుర్తున్నటువంటి వాక్యం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక
ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ తెలియచేశారు. దేవుడు ఆత్మ అని చెప్పాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఆత్మరూపి అనే మాట అందులో మనం చూస్తాం. దేవుడు ఆత్మరూపి అని తెలియచేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యంలో నిత్యురగు ఆత్మ అని చెప్పాడు. నిత్యురగు ఆత్మ. ఇటువంటి లేఖనాలు మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క స్వరూపం ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఆత్మ అని అందులో మనము గ్రహించగలం. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ లేక ఆత్మ స్వరూపి అన్నప్పుడు ఈ ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి అనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ యొక్క లక్షణాలు. ప్రస్తుతం మనము పరిశుద్ధాత్మను గురించిన సంగతులు ధ్యానం చేయలేదు, కానీ ఆత్మస్వరూపి అనే అంశంలో కొన్ని సంగతులు ధ్యానం చేస్తున్నాం. ఈ ఆత్మ లక్షణాలు ఏమిటో కొన్ని సంగతులు మనం దేవుని వాక్య ఆధారంగా ధ్యానం చేద్దాం. ఆత్మ శరీరము కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటున్నాం. శరీరం అనగా ఏమిటి? పదార్థ సంబంధమైన ఈ భౌతిక శరీరం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరం. దేవుని యొక్క వాక్యంలో ఆ సంగతి మనం చదువుకుందాము. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 44లో మనం చూసినప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది అని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సందర్భము వేరు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసించిన వారు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఎటువంటి శరీరం ధరిస్తారు అనేది ఇక్కడ అంశం. అయితే మనం మొదట దేవుని యొక్క స్వరూపం గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో భాగముగా ఆత్మ శరీరం కలిగి ఉంటారు అనగా దేవుని యొక్క ఆత్మ కూడా శరీరం కలిగి ఉంటారు. అది పదార్థ సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరం కాదు, అది ఆత్మ సంబంధమైన శరీరం అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొదట మనం ఆలోచన చేశాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24లో దేవుడు ఆత్మ అని మనం చదువుకుంటున్నాం కదా. కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం దేవుడు కలిగి ఉన్నాడు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటున్నాం. రెండవదిగా మనము గమనించినప్పుడు ఈ ఆత్మ జీవం కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. ఆత్మ జీవం కలిగి ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని చెప్పాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. అలాగే మనము కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం చదివినప్పుడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు అని చెప్పాడు. తర్వాత ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను అని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం.
అంటే ఈ వాక్య భాగాల్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దేవుడు క్రియ చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు అని మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు జీవం కలిగి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఆలోచన కలిగి ఉన్నారు అని కూడా చెప్పారు. కాబట్టి ఈ వాక్య భాగాలను బట్టి దేవుడు జీవం కలిగి ఉన్నారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడు జీవం కలిగి ఉన్నారు. సకల జీవరాశులకు జీవమును ఊపిరిని దయచేసిన దేవుడు ఆయన జీవం కలిగి ఉన్నారు. ఆత్మ అయి ఉన్న దేవుడు జీవం కలిగి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుకుంటున్నాం. ఆత్మ శరీరం ఉన్నది, అలాగే ఆత్మ జీవం కలిగి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. మూడవదిగా ఆత్మ యొక్క లక్షణం మనం గమనించినప్పుడు రోమాపత్రిక 8:27లో మరియు హృదయములను పరిశోధించువారు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును అని చెప్పాడు. ఆత్మకు మనస్సు ఉన్నదని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. ఆత్మకు మనస్సు ఉన్నది అనగా మనము ఆలోచన చేసినట్లుగా, అంటే మన ఆలోచన వేరు, దేవుడు ఆలోచించేవాడు, ఆలోచనకర్త అని దేవునికి ఒక పేరు ఉన్నది. ఆలోచన చేసేవాడు, ఆలోచనకు కర్త ఆయనే, ఆయన కార్యములు నిర్వహించేవాడు అని కూడా దేవునికి వాక్యములు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనసు కలిగి ఉన్నాడు. ఆత్మ అయి ఉన్న దేవుడు మనసు కలిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకుంటున్నాం. నాలుగవదిగా మనము గమనించినప్పుడు ఆత్మ శక్తి కలిగి ఉన్నాడు. ఆత్మ శక్తి కలిగి ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన సంగతులు మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అని ప్రభు అక్కడ తెలియజేశారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 13లో కూడా ఆ సంగతులు మనము గమనిస్తున్నాం. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యంలో ఆ సంగతులు మనము గమనిస్తున్నాం. ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఆత్మ అయిన దేవుడు జీవం కలిగి ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు మనసు కలిగి ఉన్నాడు. ఆ సంగతులు మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఆత్మ అయిన దేవుడు శక్తి కలిగి ఉన్నారు అని చెప్పాడు. ఆత్మ అయిన దేవుడు శక్తి కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినట్లయితే ఆత్మ యొక్క లక్షణాలు 7 విధాలుగా చెప్పాడు. ఆత్మ యొక్క లక్షణాలు 7 రకాలుగా ఉన్నవి అని ఆ వాక్యములు మనం గమనిస్తున్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అని చెప్పాడు. యెహోవా ఆత్మ జ్ఞానము కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. ఆత్మ ఏం కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ జ్ఞానము కలిగి ఉన్నాడు. జ్ఞానము లేనివాడు కాదు. ఆత్మ అయి ఉన్న దేవుడు జ్ఞానము కలిగి ఉన్నాడు. అంతేకాదు వివేచన కలిగి ఉన్నాడు అని చెప్పాడు. వివేచన కలిగి ఉన్నాడు. ఈ సంగతులు కూడా మనము ఈ వాక్య భాగంలో మనము గమనిస్తుంటున్నాం.
ఆ తర్వాత ఆలోచన గలవాడు అని చెప్పాడు. ఆత్మీయంగా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ముందుగానే ఆలోచన చేశాం. మనసు కలిగి ఉన్నాడు, ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు, ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనకర్త ఆయనే అని కూడా మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఆత్మీయంగా దేవుడు జ్ఞానం కలిగి ఉన్నాడు, వివేచన కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అంతేకాకుండా బలము కలిగి ఉన్నాడు అని చెప్పాడు. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. అపోస్తలుల కార్యాలు కూడా మనం గమనించాం. ఆయన బలము గల దేవుడు, బలవంతుడైన దేవుడు అని మన వాక్యంలో గమనిస్తున్నాం. బలవంతుడైన దేవుడు, లోకమును జయించిన బలశాలి, పాపను జయించిన జయశాలి, సాతానును ఓడించిన జయశాలి, మరణమును ఓడించిన జయశాలి. ఆయన జయశాలిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. అపజయం పొందినవాడిగా కాదు, జయశాలిగా, విజయ వీరునిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అనే సంగతులు మనము గమనిస్తున్నాం. దేవుని ఆత్మ యొక్క లక్షణాలు మనం గమనిస్తున్నప్పుడు అమూల్యమైనటువంటి లక్షణాలుగా, అత్యున్నతమైనటువంటి లక్షణాలుగా, శ్రేష్ఠమైన లక్షణాలుగా దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంటున్నారు. ఇవి ఆత్మ లక్షణాలు అనే సంగతులు మనము గమనిస్తుంటున్నాం. ఆత్మ నిత్యము ఉంటుందని కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. దేవుడు నిత్యుడు, ఆత్మీయున్న దేవుడు నిత్యుడు. ఒక కాలంలో జీవించి ఒక కాలంలో నశించిపోయేవాడు కాదు. ఆయన నిత్యత్వవంతుడిలో నిలిచి ఉండేవాడు అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14లో ఈ సత్యము మనం గమనిస్తుంటున్నాం. నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు ఆత్మ. ఈ సంగతులు గమనిస్తున్నాం. ఏమి గమనించాం? ఆత్మకు శరీరం ఉన్నది అని గమనించాం, ఆత్మకు జీవం ఉన్నది అని గమనించాం, ఆత్మకు మనస్సు ఉన్నది అని గమనించాం, ఆత్మకు శక్తి ఉన్నది అని గమనించాం, ఆత్మకు జ్ఞానం ఉన్నది అని గమనించాం. చాలా విషయాలు, బలం ఉన్నది అని గమనించాం. ఇలాగూ అనేక సంగతులు మనం గమనిస్తాం. ఇలాగూ ఆత్మ నిత్యముండును అని కూడా మనం గమనించాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను అనుసరించి ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క స్వభావం ఏమైనదో మనం గమనించాం. దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించను అన్నప్పుడు దేవుడు ఆత్మస్వరూపి కనుక మానవుని కూడా ఆత్మస్వరూపిగా సృజించాడు అని మనం గమనిస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యం మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పాడు. నరుడు జీవ ఆత్మ, జీవము కలిగిన ఆత్మ ఆయను అని చెప్పాడు. జీవాత్మ. దేవుని యొక్క వాక్యం అనుసరించి దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించారు అన్నప్పుడు దేవుడు ఆత్మస్వరూపి కనుక మానవునిలో కూడా దేవునికి ఆత్మను ఉంచారు. మనం ముందుగానే చెప్పుకున్నాము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఆత్మ కలిగిన వానిగా దేవుడు మానవుని సృజించారని
దేవుని యొక్క వాక్యం బట్టి మనము గమనిస్తున్నాం. మనిషి అంటే కేవలము ఈ భౌతిక రూపం మాత్రమే కాదు, ఈ శరీరం మాత్రమే కాదు. ఈ శరీరము క్షయమైపోయేది, నశించిపోయేది, కుళ్ళిపోయేది. కానీ దేవుడు మనలో తన స్వరూపం ఉంచాడంటే ఆత్మస్వరూపం మనలో ఉంచాడు అని అర్థం. ఇంకా అనేక స్వరూపాలు ఉన్నాయి, వాటిని కూడా మనము ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని స్వరూపాల్లో ఒక స్వరూపం, దేవుని స్వరూపముగా ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే అది భౌతిక రూపం కాదు, పదార్థ సంబంధమైన రూపం కాదు, ప్రకృతి సంబంధమైన రూపం కాదు. దేవుని యొక్క స్వరూపాలు అనగా అవి అదృశ్య స్వరూపాలు, ఆత్మ సంబంధమైనటువంటి స్వరూపాలు, స్వభావ సంబంధమైనటువంటి స్వరూపాలు అనే సంగతులు మనము దేవుని యొక్క వాక్యము ద్వారా గ్రహించవలసిన వారికి ఉంటున్నాం. వాక్యానికి వేరుగా మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు దేవునికి ఆపాదించకూడదు. అది ఎన్నడూ కూడా యుక్తం కాదు. దేవుడు తనను గురించి ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ సత్యాలు మనం గ్రహించాలి, ఆ సత్యాలు మనము అనుసరించాలి. కానీ మానవుని యొక్క సొంత ఆలోచనను బట్టి దేవునికి మనము రూపాలు ఆపాదించకూడదు, ఎన్నడూ ఆ రీతిగా చేయకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి స్వంత అభిప్రాయాలు కాకుండా దేవుని ద్వారా తెలియచేయబడినటువంటి సత్యాలు మనం గ్రహించి ఆత్మ సంబంధ సంగతులు ఆత్మ ద్వారా వివేచించి గ్రహించి అనుసరించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మానవుడిలో దేవుడు తన ఆత్మను ఉంచాడు, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన స్వరూపం మనలో ఉంచాడు. ఈ సంగతులను గమనించి గ్రహించి దేవుడు మనలను సృజించిన విధానం గ్రహించి ఎల్లవేళలా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ సంగతులు మన జీవితాల్లో మనం అనుభవపూర్వకంగా గ్రహించి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై దీవించునుగాక. ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.